ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామున్న వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులు. ఏంటండి? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు. మూలుగులు అంటే ఏంటండి? మనకు సాధారణంగా మూలుగులు అంటే ఎక్కడికో వెళ్ళిపోతాము. అవి కాదండి, వాటిని మూలుగులు అంటారు. కానీ ఇక్కడ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు అంటే మూలుగు అనేది మనిషికి ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది చెప్పాలండి? మూలుగు అనేది మనిషికి ఎప్పుడు వస్తుందండి? మనిషి ఏదైనా ఒక విషయం గురించి బహు దుఃఖాక్రాంతుడై ఏడ్చి 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 ఏడవడానికి కూడా ఓపిక లేనప్పుడు, మనిషి బలహీన పడినప్పుడు మనిషికి ఏమొస్తుందండి? మూలుగు వస్తుంది అన్నమాట. ఏమొస్తుందండి? మూలుగు వస్తుంది. అంటే ఈ మూలుగుని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, బాధలో ఉన్నత దశ మాట. ఇంకా బాధలో ఏంటండి, మనం బాధపడుతూ ఉంటాం కదా, అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే మూలుగుగా మారుతుంది. మన పెద్దలు ఒక సామెత చెప్పారు కదండి, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? అప్పటికే చాలా బాధపడుతూ అది ఇంకా ఏడవలేక, ఏడ్చే ఓపిక లేక మూలుగుతూ ఒక తాటి చెట్టు కిందకు వచ్చిందంట. వస్తే దాని పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఆ తాటి చెట్టు మీద నుంచి ఒక కాయ వచ్చి దాని మీద పడిందంట. అంటే దాని బాధ ఇంకా ఎక్కువైపోతుంది. అంటే మూలుగు అనేది మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే, మనిషి బహు దుఃఖాక్రాంతుడై ఉన్నప్పుడు, మరియు మనిషి బలహీనమైనప్పుడు. మనిషి బలహీనమైనప్పుడు మనిషికి వస్తుంది ఈ మూలుగు అనేది. మరి ఈ మూలుగు ఎటువంటి మూలుగు అంట? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మూలుగు అంటే ఉచ్చరింప సఖ్యం కాని మూలుగు అంటే మనం వాడుక భాషలో చెప్పుకోవడానికి వీలు లేనటువంటి మూలుగు. ఆ మూలుగు ఇప్పుడు చూడండి, చాలా మంది మూలుగుతారు ఆ అని, లేకపోతే ఊ అని మూలుగుతూ ఉంటారు. ఏంట్రా అలా మూలుగుతున్నాం, లేకపోతే ఊ అని మూలుగుతున్నాం అని మనం దాన్ని ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మూలుగుని ఉచ్చరించలేమంట, ప్రొనౌన్సియేషన్ చెయ్యలేమంట, పలకలేమంట. మరి ఈ మూలుగు మూలుగుతుంది ఎవరండి? మనిషి అండి. మరి ఎవరు మూలుగుతున్నారు? దేవుడే మూలుగుతున్నాడండి. దేవుడు కూడా మూలుగుతాడా? దేవుడు కూడా మూలుగుతాడా? చూడండి ఒకసారి రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఆత్మయు అంటే పరిశుద్ధాత్మయు మన బలహీనతలను చూచి ఏం చేస్తున్నాడండి? సహాయము చేయుచున్నాడు. అంటే మనం విశ్వాసులం అయినప్పటికీ కూడా మనలో ఏముంటాయండి? బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను చూచి ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంట? సహాయము చేయుచున్నాడంట. అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను మనలో నుంచి, అది ఏ బలహీనత అన్నా కావచ్చు,
పాపం అనే బలహీనత కావచ్చు, లేకపోతే వేరే ఒక బలహీనత కావచ్చు, అతిశయపడటం అనే బలహీనత కావచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్క పాపమే ఉండదండి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పాపానికి పడతాడు. మరి విశ్వాసములు అయినప్పటికీ కూడా మనలో బలహీనతలు ఉంటాయి. ఇది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. నేను ఆత్మను పొందుకున్నాను, నాకు ఎటువంటి బలహీనత లేవు అంటే ఈరోజు సమాజంలో ఆత్మను పొందుకోవడం అంటే ఏంటంటే ఇంకా వారు ఏదో పరిశుద్ధులు, దివి నుంచి భూకి దిగి వచ్చినటువంటి పరిశుద్ధులు, అదొక డిగ్రీ అయిపోయిందండి. ఏంటి? అది ఒక స్టేటస్ అయిపోయింది. నేను ఆత్మను పొందుకున్నాను, నేను పరిశుద్ధుడిని. మనం కూడా ఈ ఆత్మను పొందుకున్నాము అని చెప్పి భాషలతో మాట్లాడేవాడిని వాళ్ళని ఎలా చూస్తామంటే ఏదో దేవుడి తర్వాత దేవుడుగా, ఆ దివి నుంచి భూమికి వచ్చినటువంటి పరిశుద్ధులుగా, విఐపి కేటగిరీలో వారిని చూస్తాం లేదండి? చూస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా విశ్వాసులైనటువంటి మన బలహీనతలను చూసి సహాయం చేయకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయన సహాయం చేయకపోతే నరకానికి వెళ్ళిపోతాం. పాపంలో బలహీనం అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకానికి వెళ్ళిపోతాం. అదండి పరిశుద్ధాత్ముడి యొక్క అవసరం మనిషికి. అంతేకాని నేను ఏదో పొందేసుకున్నాను, నేను నలుగురిలో గొప్పగా అవ్వాలి, నాకు దీని ద్వారా ఏదో అడిషనల్గా పేరు వచ్చేది, లేకపోతే నాకు దీని ద్వారా పరిశుద్ధత ఆపాదించబడిపోతుంది అని మనం ఎటువంటి పరిస్థితుల్లో నమ్మడానికి వీలు లేదు. ఇంకేమంటున్నారు చూడండి. ఏలయనగా మనము చూడండి, యుక్తముగా అంటే ఏంటండి? యుక్త వయసుకు వచ్చారంటారు. అంటే ఏంటి? సరైనటువంటి వయసుకి వచ్చారు. యుక్తముగా అంటే సరైన పద్ధతిలో అని. ఏంటండి? యుక్తిగా కాదండి. యుక్తి అంటే తెలివి. మళ్ళీ యుక్తి అంటే తెలివి. ఇక్కడ ఏమంటున్నాడు? కుయుక్తి వేరు. మళ్ళీ అవి చావు తెలివితే ఎట్లా అంటారు కుయుక్తులు. ఇక్కడ యుక్తముగా అంటే సరైన పద్ధతిలో. చదవండి ఒకసారి మళ్ళీ. ఏలయనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనకు యుక్తముగా అంటే సరైన పద్ధతిలో ఎలాగ ప్రార్థన చెయ్యాలో మనకి తెలియదు. కానీ మనం ఏమనుకుంటామండి? మేము ప్రార్థన వీరులం. నేను 2 గంటలు ప్రార్థన చేస్తాను, నేను 4 గంటల ప్రార్థన చేస్తాను, నేను తెల్లార్లు ప్రార్థన చేస్తాను. అలాంటి వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు గాలి తీసేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీకు అసలు ఎలాగ యుక్తముగా మీరు ప్రార్థన చేస్తారు, కానీ అది యుక్తముగా ఉండదు. దేవునికి యుక్తముగా ఉండదు. అపవాది యొక్క యుక్తితో ప్రార్థన చేస్తారు. యుక్తంగా ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో వినయం ఉండాలండి, ప్రార్థనలో విధేయత ఉండాలండి, ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలండి. గొప్ప గొప్ప సేవకులు కూడా ఈరోజు ప్రార్థించేటప్పుడు వినయంతో చేస్తున్నారండి ప్రార్థన. పెద్ద పెద్ద స్టేజ్ల మీద ప్రార్థన చేయమంటే వారిని స్టేజ్ నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఆ స్టేజ్ మీద షూ వేసుకుని ఆ వినయం ఏమైనా కనబడుతుందండి? ఒక జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ దగ్గరికి లేకపోతే ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వారితో ఎలా మాట్లాడతావు? చాలా వినయంగా నీ వాయిస్ మారిపోద్ది అక్కడికి.
రోజు ఇంట్లో అరిచినట్లు వీధిలో అరిచినట్టు అరుతావా? అరవు. మరి ఈ లోకాధికారికే నువ్వు అంత విలువిచ్చి అంత పొలైట్గా మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడడమే కదండి. మరి ఎలా మాట్లాడుతున్నావు? వినయంతో మాట్లాడుతున్నావు అసలుకి? విధేయత ఉంటుందండి? విధేయత ఉంటుందండి? ఇచ్చే ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను, తగ్గిపోను గాక, ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను, పారిపోను గాక, బయటికి వెళ్ళిపోను గాక. ఏంటి కమాండా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో ప్రార్థన చేస్తున్నావు? అంటే దేవునికే ఆర్డర్ ఇస్తున్నావు నువ్వు. అలాంటి అంటే మనకి ఎంత ఇనుసొంపుగా ఉంటాయంటే టచ్. ప్రార్థనలు ఈ టచ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎంత ఇనుసంపుగా ఉంటాయంటే మనకి. అలా ఉంటేనే నిజంగా ప్రార్థన అనుకుంటామండి. అలా ఉంటేనే ప్రార్థన అంటే గట్టిగా మాట్లాడి గట్టిగా గద్దించి అలా చేస్తేనే ప్రార్థన. కొంతమందికి అండి ఉదయం మొహం కడుగుతున్నప్పుడు మామూలుగా కడిగి మామూలుగా నాలుగు తీసుకుంటే సంతృప్తి అవరు. డోకాలే అలా డోకుతూనే కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు, మొహం కడిగినట్టు ఉండదు. మనం కూడా ఎలా తయారయ్యామంటే ప్రార్థనలో ఏముండాలి? దేవుణ్ణి గద్దించేది ఇచ్చే. ఆ ప్రార్థన యొక్క స్వరం ఎలా ఉండాలి? హై పిచ్లో గంభీరంగా ఉండాలి. వినయం అవసరం లేదు, విధేయత అవసరం లేదు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నావు అవసరం లేదు. ఇలాగ చేసేవారిని. ఇంకా వాక్చాతుర్యం. చాలామంది ఏంటండి వారి ప్రార్థన చాలా వినసొంపుగా ఉంటుంది. దానికి కారణం ఏంటండి? వాక్చాతుర్యం. ఆ వాక్చాతుర్యంతో చేసినటువంటి ప్రార్థన కూడా దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించడు. ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించడు. అందుకే పరిశుద్ధాత్ముడు దేవుడి యొక్క మూలుగు చూడండి. యుక్తముగా మీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. మీ ప్రార్థనలో వినయం ఉండదు, మీ ప్రార్థనలో విధేయత ఉండదు, మీ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండదు, మీ ప్రార్థనలో క్లీన్ హార్ట్ ఉండదు. పరిశుద్ధమైనటువంటి మనస్సుతో మీరు ప్రార్థన ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యరు. ఇలాగా పరిస్థితి ఉంటే మనం ఏమనుకుంటున్నామంటే అదిగో చాలా బాగా ప్రార్థన చేస్తాడండి, ప్రార్థన చేస్తే పరలోకం కిందకు వచ్చినట్టు చేస్తాడండి. అంటే ఆ వ్యక్తి యొక్క మాటను బట్టి, ఆ వ్యక్తి యొక్క వాక్చాతుర్యం బట్టి, ఆ స్వరం యొక్క గాంభీర్యాన్ని బట్టి, ఆ స్వరం యొక్క మధురమను బట్టి నువ్వు ప్రార్థనని అంచనా వేస్తున్నావు. నువ్వు అంచనా వేసినట్టు దేవుడు అంచనా వేస్తాడా? అందుకే ఏమని చెప్తున్నాడు? మీకు యుక్తముగా ఎలాగో ప్రార్థన చెయ్యాలో తెలియదు. తెలియదని చెప్పాడా? తెలుసు అని చెప్పాడా? తెలియదు. ఏమంటున్నాడు? కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. బ్యాంకుకి వెళ్తామండి, ఒక వ్యక్తికి ఆ ఫామ్ రాయడం రావట్లేదు, ఆ ఫామ్ అంతా ఖరాబ్ చేసేస్తున్నాడు. మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? బాబు నువ్వు తప్పుకోరా బాబు, నేను రాసిస్తానని అది రాసి వాడికి ఇస్తాం, వాడి పని అవుతుందా లేదా? అలాగా పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు మనకి యుక్తముగా ప్రార్థన చేయట ఎలాగో తెలియదని. ఆయనే మన పక్షమున ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన అంత మూలగవలసినటువంటి అవసరం ఏముంది? ఇంత సీనియారిటీ వచ్చేసింది, ఇంత భక్తిలో ఇంత ముందుకు వచ్చేసాడు, కానీ ప్రార్థన యుక్తముగా ఎలాగ చెయ్యాలో వీనికి తెలియడం లేదని పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యధ
బాధ అండి. ఆ మూలుగు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యధ, బాధ ఎవరి కోసం? మన ప్రార్థన కోసం. ఒకరు గట్టిగా ఏడుస్తారు. కన్నీటి ప్రార్థన మంచిదే, కాదంటలేదు. అది ఏదో అయిపోయిందని పక్కన ఉన్న వాళ్ళు కంగారు అయిపోతారు. అసలుకి నీ ప్రార్థన చూసి దేవుడు ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఏడుపును చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఏడుస్తున్నాడు. అది గమనించడం లేదండి క్రైస్తవ్యం. ప్రార్థన చెయ్యమని ఇస్తే ప్రార్థనలోనే ప్రసంగాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఏంటండి? ప్రార్థనలోనే ప్రసంగాలు చేసేస్తున్నారు. ప్రార్థన చెయ్యమని ఇస్తే గంట సేపు, 2 గంటలు, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎంతసేపు అయినా ప్రార్థించుకో. కానీ నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఏం చెయ్యాలి? యుక్తముగా ప్రార్థన చెయ్యాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు కనుక మీకు ఏమీ దొరకడం. ప్రార్థనలో దురుద్దేశం ఉంటుందంటండి. సదుద్దేశం ఉండదు. సదుద్దేశం ఉండదని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థనలో ఏముంటదంట? దురుద్దేశం ఉంటదంట. అంటే చెడిపోయినటువంటి ఉద్దేశం. దురుద్దేశం అంటే ఏంటండి? చెప్పండి. చెడిపోయినటువంటి, దేవుడికి పనికిరానిటువంటి ఉద్దేశం. సదుద్దేశం అంటే మంచి ఉద్దేశం. మనం అడిగినప్పుడు ఎలాగ అడుగుతున్నామంట? మన భోగముల నిమిత్తము వినియోగించుటకే. అదిగో చూసారా, నీ ఉద్దేశాన్ని కూడా దేవుడు పిన్ టు పిన్ రాయించడా లేదా? పిన్ టు పిన్. నీ ఉద్దేశం ఎలా ఉంది ప్రార్థనలో? సదుద్దేశంతో అడుగుతున్నావా? దురుద్దేశంతో అడుగుతున్నావా? మనకి ఏం అవసరం లేదండి. రాయబడినవి, బైబిల్లో రాయబడినవి ఏమీ అవసరం లేదు. అయ్యగారు ఏది చెప్తే అదే మనకి శిరోధార్యం. అయ్యగారు ఏది చెప్తే అదే వేద. ఎందుకు అడుగుతున్నామంట? ప్రార్థనలో మన భోగముల నిమిత్తం. నాకు అది ఇవ్వు ప్రభువా, నాకు ఇది ఇవ్వు ప్రభువా. అంతేగాని నా ఆత్మీయ స్థితిని దినదినము అభివృద్ధి చెయ్యి ప్రభువా అని ప్రార్థించేవారు బహు తక్కువ అండి. దేవా, నీ వాక్యానుసారం నా జీవితం లేదేమో, నీ వాక్యానుసారం జీవించడం నాకు సహాయం చెయ్యి, నా ఆత్మీయ స్థితిని దినదినము అభివృద్ధి చెయ్యి. ఇది యుక్తమైనటువంటి ప్రార్థన. అలా చేస్తామండి. బైబిల్ ఏం చెప్తుంది? శరీరము మెయిన్ అని చెప్తుందా, ఆత్మ మెయిన్ అని చెప్తుందా? మన ప్రార్థనలు అన్నీ కూడా చూడండి ఎలా ఉంటాయి. శరీరానికి సంబంధించినటువంటివే ఉంటాయి. ఆత్మకు సంబంధించినటువంటివి ఏమీ ఉండవు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? మరి ఏది ఆరాధన? ఆత్మతో ఆరాధన. ఇది ప్రార్థనలోనే నువ్వు అన్నీ కూడా ఎలా అడుగుతున్నావు? శరీరానికి సంబంధించినవే అడుగుతున్నావు. మరి ఆత్మతో ఎలా ఆరాధించగలుగుతున్నావు? నీ ఆత్మస్థితి గురించి ఎప్పుడన్నా ప్రార్థించేవా? అది అవసరం లేదు మనకి. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనలు యుక్తంగా ఉన్నాయా? ప్రభువా, ఈ వాక్యం అర్థం కావటం లేదు ప్రభువా, నేను చదువుతున్నాను ప్రభువా, ఈ వాక్యం నాకు అర్థమయ్యేలాగా ఆలోచన పుట్టించు ప్రభువా. చేసామండి ఎప్పుడన్నా? అవి అనవసరం మనకి. అవి యుక్తమైనటువంటి ప్రార్థనలండి. ఆత్మస్థితిని దినదినము అభివృద్ధి చెందించమని, మన నడవడికని దినదినము ఖాయమని, ఇదిగో వాక్యంలో రాయబడింది నాకు అర్థమయ్యేలాగా నా మనోనేత్రాలు తెరవమని. ఇవి యుక్తమైనటువంటి ప్రార్థన. ఉంటాయండి అలాంటివి. మీరు గమనించండి, పెద్ద పెద్ద సేవకులు చేసినా సరే ఎప్పుడన్నా విశ్వాసి
యొక్క ఆత్మీయ స్థితిని దినదినము అభివృద్ధి చెందించు ప్రభు అని ఎప్పుడని చేశారండి? నడవడిక సరిచెయ్యి ప్రభు అని ఎప్పుడైనా చేశారండి ప్రార్థన మీకు? మరి ఏమేం చేస్తారు? పట్టజాలనంత ఆశీర్వాదరాలు ఉమ్మరించు ప్రభు. 30 దింతలు, 60 దింతలు, 100 దింతలు, 100 దింతలుగా ఆశీర్వదించు ప్రభు. అంటే వారికే ప్రార్థన విశ్వాసకి ఏ విధంగా చెయ్యాలో తెలుస్తుందండి. బహు తక్కువ అండి ఈ విధంగా ప్రార్థించేవారు, బహు తక్కువ అండి. మనం మనుషులను మభ్యపెట్టచ్చు అండి. మిమ్మల్ని మీకు ఆశీర్వాదాలు దిగి వస్తాయి అనే పదం పలికామంటే మీకు ఆనందంగా ఉంటుందా లేదండి? ఎంత ఊరి ఉబ్బినట్టు ఉబ్బిపోతాం. మీకు రేపు మంచి జరగబోతుంది అని చెప్పగానే ఆనందపడతాం లేదా? నీ నడవడికి సరిలేదు, సరి చేసుకో అంటే తిరగబడతాం లేదా? అక్కడే పాడేసాడండి సాతాను. మనం అక్కడే పాడేసాడు మనల్ని. మన తప్పుల్ని దుద్దుకోనివ్వదు, అదే మన బలహీనత. ఇప్పుడు రెండవ రాకడికి సిద్ధబాటు అంటే ఏంటి? మన దిద్దుబాటే సిద్ధబాటు, అంతే కదండి. దిద్దుబాటు లేనటువంటి పరిశుద్ధులుగా ఉన్నాం మనం. చెప్పండి పోనీ, దిద్దుబాటు అవసరం లేనటువంటి పరిశుద్ధులుగా ఉన్నాం మనం? దిద్దుబాటు అవసరమైనటువంటి విశ్వాసులుగా ఉన్నామా? చెప్పండి. అవసరమే. ఎప్పుడు వరకు? నీ మరణ పర్యాంతం వరకు. ఏ క్షణంలో అయినా సరే నువ్వు పాపంలో పడిపోవచ్చు. అందుకే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తుంటే ఆ ఆత్మనే అడ్డుపెట్టుకుని నేను పరిశుద్ధుడిని అని బిల్డప్ ఇస్తున్నాం మనం. ఎంత ఘోరమో చూడండి, ఎంత ఆత్మ ఏం చెప్తుంది? ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు? ఒరే బాబు, నీకు బలహీనత ఈ రోజు కాదు. ఈరోజు నువ్వు బాగుండొచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, నీకు పోయే కాలం 1 సంవత్సరం తర్వాత అన్నా రావచ్చు. ఇదిగో నేను నీకు సహాయము చేస్తాను అంటే అదే ఆత్మదేవుని నేను పొందుకున్నాను. నా అంత పరిశుద్ధుడు ఎవ్వరో లేదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉందా లేదా? ఉందా లేదా? చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు చాలా జాగ్రత్తగా చూడండి, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం ఎలా పొందాలంట? దేని నిమిత్తం పొందాలంట? మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం. పెళ్ళికి కాదండి, పెళ్లి కోసం కాదు. చాలామంది పెళ్లి కోసమే బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఇస్తున్న సేవకులు ఉన్నారా లేదా? వాడు పశ్చాత్తాప హృదయంతో ఉన్నాడో అవసరం లేదు. వాడు బాప్తీసం ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాడో అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొందండి. మీరు తీసుకునేటువంటి బాప్తీసం యొక్క ఉద్దేశం ఏమవ్వాలంటే పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. అప్పుడు ఎప్పుడు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తీసం పొందుతావు కదా, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎప్పుడు నీ బాప్తీసం యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. ఎలా ఉండాలండి? క్లీన్ చీట్ ఇచ్చినట్టు ఉండాలి. అందుకే చూడండి 2 మెన్షన్ చేశాడు. మారు మనసు ఉండాలి. నీకు మారు మనసు లేకుండా పెళ్లి కోసం తీసుకున్నావు అనుకో, నీకు పరిశుద్ధాత్మ అనే వరం
అనుగ్రహించబడదు. నేను పాపిని అని గ్రహించి పశ్చాత్తాపం పడకుండా నువ్వు తీసుకున్నావు అనుకో, పరిశుద్ధాత్మనే వరం అనుగ్రహించబడదు. చిన్నప్పుడే తీసేసుకున్నావు అనుకో, పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందా? జెండా కింద తీసుకుంటే బాప్తీసం యొక్క ప్రక్రియ కూడా ఎలా ఉండాలి? బైబిల్ బోధించిన విధంగానే ఉండాలి. మరి ఏ విధంగా నువ్వు తీసుకున్నా సరే అది చెల్లదు. పరిశుద్ధాత్మ అనే వరము నీకు వస్తుందా? రాదు. అంటే నువ్వు క్లీన్ హార్ట్తో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తీసం తీసుకుంటే దేవుడు నీకు వరాన్ని ఇస్తాడు. ఎందుకో? నువ్వు పెద్ద భక్తుడుగానే కాదు. చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, భక్త నీ భక్తికి మెచ్చి తిని నీకు వరాన్ని ఇవ్వని ఉద్దేశించి తిని. ఎందుకు? వాడి యొక్క భక్తి చాలా గొప్పగా ఉందని మనం అలా భ్రమపరుస్తున్నారు. కానీ ఇక్కడ మనకి దేవుడు వరాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? మన భక్తికి మెచ్చి కాదు. మన భక్తి 2 రోజుల తర్వాత బుక్ అయిపోద్ది. అది దేవుడు తెలుసా లేదా? తెలుసా లేదా? ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తుందంట? పడగొడుతుందంట. ఏర్పరచబడిన వారిని సైతం పడగొడుతుందంట. మనం అటువంటి వారమని తెలిసి కూడా మరి వరాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడండి? ఎందుకు ఇస్తున్నాడు? ఇదిగో నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత అపవాది నిన్ను శోధించడం మొదలవుతుంది. వాడి శోధన ద్వారా నీకు కొన్ని బలహీనతలు వస్తాయి. కొన్ని లోకాశలకు నీ మనస్సు, నీ ఆలోచనలు ప్రేరేపించబడతాయి. ఏదో క్షణాన నువ్వు పడిపోవచ్చు. అందుకే నీకు ఈ పరిశుద్ధాత్మను వరముగా ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాడండి? మన భక్తిని మెచ్చా? మనం ఏమన్నా గడ్డాలు పెంచేసి చుట్టూ పుట్టలు పెరిగిపోయి అలాగే తపస్సు చేసి అలా పొందుకున్నావా? కృప ద్వారా మాత్రమే పొందుకున్నాం, అర్హులం కాదు. అయినప్పటికీ కూడా నీకు ఎందుకు ఇస్తున్నాడంటే వరాన్నే. నువ్వు పాపివని గ్రహించావు. నువ్వు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నావు. ఇప్పుడు ఉన్నవాడివి, ఈరోజు ఉన్నవాడివి రేపు ఇలా ఉంటావని గ్యారంటీ లేదు. ఇదిగో నిన్ను ఎల్లవేళలా దేవుని వాక్యంలో నడిపించడానికి నీకు వరాన్ని ఇస్తున్నాను. ఇది కాదంటండి, బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక గదిలో ఉండి ఎన్నో ఏళ్ళు లేకపోతే ఎన్నో రోజులు నిరీక్షించి ప్రార్థన చేసి అప్పుడు పొందుకోవాలంట. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం. ఇక్కడ బైబిల్లో ఏం రాయబడింది? నీ బాప్తీసం కరెక్ట్ అయితే, దేవుని దృష్టికి అనుకూలమైనది అయితే మరి ఇదేమైపోయింది? మరి ఇది వరం కదా? ఇది వరం కదా? దేవుడు అనుగ్రహించింది కదా? మళ్ళీ పరిశుద్ధాత్మ కొరకు మళ్ళీ కనిపెట్టాలా? అసలు పరిశుద్ధాత్మ నీకు ఇస్తుంది ఎందుకంటే నీలో బలహీనతలు చేరతాయి. నీలో బలహీనతలు చేరతాయి. ఆ బలహీనతను నీ భక్తి మార్గంలో ఉండకూడదు. ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. అందుకే నీకు సహాయాన్ని నేను దయచేస్తున్నాను. పరిశుద్ధాత్మను వరంగా ఇస్తున్నాను. నా ఆత్మ కలవాడే నావాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కానే కాదు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో అంటే అర్థం ఏంటండి? చూడండి ఎంత చక్కగా రాయించాడు బైబిల్. దేవుని ఆత్మ చేత
ఎందరైతే నడిపించబడుదురో ఎక్కడికి నడిపించబడతారు వాళ్ళు? ఎక్కడికి? పరలోకానికి నడిపించబడతారు. దేని ద్వారా? ఆత్మ చేత. ఆ ఆత్మ లేకపోతే ఎక్కడ నడిపించబడతాం? నరకానికి. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారికి దేవుని కుమారులనే అధికారం అనుగ్రహించబడింది. అంటే ఆత్మ ఎందుకు? మన భక్తి జీవితంలో సరైన పద్ధతిలో మనం నడవాలని. అంతేగాని మనం ఏదో మునగాల్లోనే కాదు. ఆత్మ లేకపోతే మన మనుగడ లేదు. ఆత్మదేవుడు లేకపోతే మన మనుగడ లేదు. అంతేగాని ఏదో మనం మునగాళ్ళం, నాకు ఏదో ఆత్మ వచ్చేస్తే నేను ఏదో పలికేస్తాను, ఏదేదో పిచ్చి పిచ్చిగా చేసేస్తాను, లేకపోతే ఏ గొంతులు వేసేస్తాను అని కాదు. మన బలహీనతలను ప్రాలదోలడానికి మన భక్తి జీవితంలో దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. ఉందా లేదా? చదవండి ఒకసారి 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన మరి నువ్వు విశ్వాసం అయితే నువ్వు బలహీనత నీలో ఉండొచ్చా? ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరిలో కూడా బలహీనత ఉందా? ఇప్పుడు మేము పొందేసుకున్నాం అని చెప్తున్నారు కదా. మరి వాళ్ళలో కూడా బలహీనత ఉండాలి కదా. మరి బలహీనత ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవడం సాధ్యమా? సాధ్యమండి. వాళ్ళు చెప్తున్నాను. వాళ్ళ అభిప్రాయం ఏంటి? సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత మనకు ఆపాదించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి దిగి వచ్చి మనకి వరాలు ఇస్తాడు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఎంతటి విశ్వాస అయినప్పుడు కూడా బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలను పారదోలడానికి మీకు పరిశుద్ధాత్మ అవసరము. యోహాను సువార్త దినదినము సంపూర్ణం అవ్వాలండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైనటువంటి ఆత్మ వచ్చి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? చెప్పండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. సత్య స్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఎవరు చెప్పారు ఈ మాట? అంటే వారు సత్యంలో లేరని అర్థం. చెప్పండి. సర్వసత్యం వేరు, సత్యం వేరు. సర్వసత్యం వేరు, సత్యము వేరు. సత్యం తెలుసుకొని నువ్వు బాప్తిసం పొందావు, సత్యం తెలుసుకొని నువ్వు మారు మనసు పొందావు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడి యొక్క అవసరం ఏంటి? సర్వసత్యములోనికి బాప్తిసం తీసుకున్నటువంటి తొలినాల్లో మనకు బైబిల్ అంతా తెలుసండి. మరి సత్యంలోకి సర్వసత్యంలోకి నేను నడిపించాలి కదా, అవసరం లేదా? అసలు దేవుని మాట అంటే ఏంటో, దేవుడి మనస్సు అంటే ఏంటో, దేవుడి యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నువ్వు భూమి మీద ఉండడానికి కారణం ఏంటి, నీ తర్వాత స్థితిగతులు ఏంటి, ఇవన్నీ నీకు తెలియజేయాలి కదా. తెలియజేయాలా లేదా? తెలియజేయాలా లేదా? ఇక బాప్తిసం తీసుకుని అటు నుంచి అటే పరలోకానికి వెళ్ళిపోతారా? ఈ ప్రక్రియ ఉంది కాబట్టి దీనిలో ఈ వాక్యంలో చాలా నువ్వు నీ మనస్సు అంగీకరిస్తుందండి. వాక్యాన్ని మన మనసు అంగీకరిస్తుందండి. యేసుప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యోధా మతాన్ని బాగా పాటిస్తున్నాడు, మోషే ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను పాటించేస్తున్నాడు. నాకు ఏం కొదువు అన్నాడు. నీ ఆశ్రమం నన్ను వెంబడించి అన్నాడు. ఎలా వెళ్ళిపోయాడు? వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఏం లేదు, ఆత్మ సహాయం లేదు. ఉందా?
అతనిలో ఉన్నటువంటి బలహీనత ఏదో యేసుప్రభు వారు ఖచ్చితంగా చెప్పారు. ఆ బలహీనత ఏందే ఉండిపోయాడు. సత్యం తెలుసు. ఏంటి పరలోకం వెళ్ళాలంటే మోషే చెప్పినటువంటి 10 ఆజ్ఞలు పాటించాలి. బాల్యం నుంచి నేను పాటిస్తున్నాను, నాకేం కొదువు అన్నట్టు సత్యం తెలుసు. సర్వసత్యం తెలియదు. అతని సత్యం అక్కడే ఉండిపోయింది. సర్వసత్యం తెలియదు. ఏంటి సర్వసత్యం? దేవుడి కంటే ఈ ఆస్తిపాస్తులేమి ఏది ఎక్కువ కాదు అనేది సర్వసత్యం. అటువంటి సర్వసత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ నీకు అవసరం. మరి ఎలా వాడుతున్నారండి ఈ రోజున పరిశుద్ధాత్మ? ఎలా వాడుతున్నారండి? గెంతులు, వింత వింత శబ్దాలు, అల్లరితో కూడినటువంటి ఆట పాటలు. ఇక్కడ రాయబడింది అనవసరం, అయ్యగారు చెప్పిందే మనకు శిరోధార్యం. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు, దేవుని కంటే అనుభవజ్ఞుడు. దేవుని కంటే ఆత్మ మీ యొక్క ప్రార్థనా స్థితిని చూసి నేను మొరపెడుతున్నాను దేవునికి, నేను మూలుగుచున్నాను, నేను ఏడుస్తున్నాను అని చెప్తున్నా మనకు అనవసరం. మనకి అనవసరం. అమావాస్య ప్రార్థన, గొలుసుగట్టు ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, అసలైన ప్రార్థన లేదు. అసలైన ప్రార్థన లేదు. అంటే కూరలో అన్నీ వేసి ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుంది? నువ్వు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసి వండు, అది లేకపోతే ఎలా ఉంటుంది? దేవుడికి కూడా నీ ప్రార్థనలు అలాగే ఉంటాయి. దేవుడికి కూడా నీ ప్రార్థనలు అలాగే ఉంటాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. నీ తండ్రి యొక్క, లేకపోతే మీ తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నటువంటి మాట అండి. అయ్యా నిన్ను ఎలా ప్రకటించమో, అధికారుల దగ్గరికి ఎలాగ వెళ్ళమో, వాళ్ళ దగ్గర మేము ఏం మాట్లాడాలి అని భయపడుతున్నప్పుడు మాట్లాడేది మీరు కాదు. ఎవరు మాట్లాడతారు? నీ తండ్రి ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉండి మాట్లాడేస్తాడే గాని, మళ్ళీ ఏ పిచ్చి భాషలు కాదండి మాట్లాడిస్తాడంటే. అంటే అధికారుల దగ్గర ఏ విధంగా ధైర్యంగా మాట్లాడాలి, ఏ విధంగా వాక్యాన్ని ప్రకటించాలి, అది దాని గురించి, ఆ కాంటెక్స్ట్ గురించి చెబుతున్నాడు. మీలో ఉన్నటువంటి తండ్రి ఆత్మయే మాట్లాడుతుంది కానీ మాట్లాడేవారు మీరు కానీ. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ దేవునికి మనం అవకాశం ఇవ్వాలండి. మనం ఏమివ్వాలి? అవకాశం ఇవ్వనప్పుడు అపవాది అవకాశం ఇవ్వనప్పుడు ఈ లోకాసుల గురించే అడుగు, ఈ లోకాసుల గురించే అడుగు, అది అడుగు, ఇది అడుగు, నువ్వు చివరికి అడుగులేని పాతాళానికి వెళ్ళిపో. మరి పరిశుద్ధాత్ముడి యొక్క మూలుగు ఎవరికన్నా వినపడుతుందండి? పావురం స్వరం వినపడుతుంది అంటున్నారు. ఏ స్వరం వినపడుతుందంటండి? పావురం స్వరం వినపడుతుందంట. మరి పరిశుద్ధాత్ముడు ఆత్మదేవుడి యొక్క మూలుగు ఏంటండి? అది ఎవరు పట్టించుకుంటున్నారండి? మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఎప్పుడు దుఃఖపడతాడు? ఎప్పుడు దుఃఖపడతాడండి? పిల్లలు నువ్వు చెప్పినటువంటి మాట వినకపోతే నీకేమొస్తుంది? దుఃఖం వస్తుంది. వస్తుందా రాదా? నీలో ఉన్నటువంటి బలహీనతలు, నువ్వు విశ్వాసం అయినప్పటికీ, భక్తిలో నడుస్తున్నప్పటికి కూడా పౌలే అన్నాడు కదండి, ఇతరులకు బోధించి నేను తప్పిపోదునేమో అని దినదినము నా శరీరాన్ని. అంతకన్నా గొప్ప భక్తులువా? దేంతో నలగొట్టుకుంటున్నాడు? దేంతో నలగొట్టుకున్నాడు? దేవుని ఆత్మతో. ఆయనకి ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనతలో సహాయం చేసి ఆ బలహీనతను తీసివేస్తుంది. నేను ఎప్పుడు బలహీనున్నో అన్నాడా లేదా? మరి ఈ వాక్యాలన్నీ ఏం అర్థం కావట్లేదండి. ఈ ఏం అవసరం లేదండి. ఆ సీనియారిటీ, ఆ తీపి మాటలు, ఆ గంభీరమైనటువంటి స్వరం,
ఇవే అవసరం కానీ ఇంక ఏమీ అవసరం లేదండి. దేవుడు వాక్యం, కొంతమంది దేవుడు వాక్యం కూడా అవసరం లేదంట. ఉన్నది కదయ్యా ఇలాగంటే దాంతో పని లేదండి మాకు. దాంతో మరి దేనితో పని నీకు? దేనితో పని నీకు? అందుకే దేవుడు తింగరోడు కాదండి. బోధకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బోధించలేదా? సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి బోధించలేదా? ఆ రెండింతల తీర్పులోకి వెళ్ళిపోతావు. ఉన్నది ఉన్నట్టు బోధించలేదా? నీకు అనుకూలమైనటువంటి బోధ చేసుకుంటే రెండింతల తీర్పులోకి నువ్వు వెళ్ళిపోతావు. చివరగా యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూడండి. భూ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పిస్తున్నాడంట. భూ జంతువుల కంటే మనకి బుద్ధి నేర్పుతున్నాడంట. దేని ద్వారా? పరిశుద్ధాత్మని దేవుడి ద్వారా. ఒరే నువ్వు ఆ తాగుడనే బలహీనతలో ఉన్నావు, నీకు అది ప్రమాదం. ఆ బలహీనతల్లో నీలోంచి తీసేసుకో. ఆ వ్యభిచారం అనే బలహీనతలో ఉన్నావు, అది ప్రమాదం నీకు. దాని నుంచి నువ్వు బయటికి రా అనే అనుదినము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గద్దిస్తాడండి. అలా గద్దించినప్పుడు ఆయన మాట వినకుండా నాలో పరిశుద్ధాత్మ ఉందని గింతలేసావనుకో ఆయన దుఃఖపడతాడు. ఏం చెందుతాడు? మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ ఉంటాదేమో కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఒక్క మాట మాట్లాడేవంటే ఈ యుగమందైనను అది నువ్వు పరిశుద్ధాత్మని దేవుని యొక్క వివరణ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆయన మనకి ఒకలా ఉపయోగపడుతుంటే ఇంకోలా ఉపయోగపడతాడు. నీకు సమాజంలో బిల్డప్ ఇవ్వడానికి నువ్వు ఒక పెద్ద భక్తుడు అని నువ్వు పేరు పొందడానికి ఆయన ఉపయోగపడ్డా. నువ్వు దౌర్భాగ్యుడివి. నువ్వు ఎటువంటివి? దౌర్భాగ్యుడు. ఆ దౌర్భాగ్యత నుండి నిన్ను విడిపించడానికి నేను ఉపయోగపడతాను. చదవండి 35వ అధ్యాయం 11-12 వచనాలు. భూ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అక్కడో లేడంటండి. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునే వాడు లేడు. కాగా దుష్టులైనటువంటి మనుష్యుల గర్వమును బట్టి మొర దేవుడికి మొర పెడతారంటండి. కానీ ఆ మొర ఎలా ఉంటుందంట? ఆ మొర ఎలా ఉంటుందంట? దుష్టులైన మనుష్యుల యొక్క గర్వముతో కూడుకుని ఉంటుందంట. దుష్టులైన మనుషుల యొక్క అంటే గర్వంతో కూడా ప్రార్థన చేస్తామా? రాయించడా లేదా దేవుడు? మొర ఎలా ఉంటుందంట? దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొర పెడతారంట. దేవుడు ఊరుకుంటాడండి? నువ్వు గర్వించి మొర పెడితే ఊరుకుంటాడా? పరిసైడు ప్రార్థన చక్కగా చెప్పారు. పరిసైడు ప్రార్థన ఎలా ఉంది? ఆడికిలా లేను, ఈడికిలా లేను, ఈ శంకర వలె లేనని ఎలా చేశాడు? దుష్టులైనటువంటి మనుషుల యొక్క గర్వంతో ప్రార్థన చేశాడు. అలాగే నేను ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రార్థనా వీరుణ్ణి, నాకు ఒక మోకాలు కాయలు కాసేసేయి, అయ్యి కాయలు కాసేసేయి అని నువ్వు ప్రార్థించావనుకో నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ ప్రార్థనలో వినయం ఉండాలి, విధేయత ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. అన్నిటికంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయం నీ ప్రార్థనలో ఉండాలి. అప్పుడే మనకి యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలుస్తుంది. అప్పుడు పర సంబంధమైనటువంటి విషయాలను అడుగుతామండి మనం. భూ సంబంధమైన విషయాలు తక్కువ, పర సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా అడుగుతాం.
చివరిగా వచ్చినాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే ప్రార్థనలో వేషధారణ కూడా ఉంటుందండి. ఉంటుందా లేదా? పెద్ద పెద్ద కేకలు వేసేయడం, స్వరాన్ని ఒకేసారి పెంచేసి ఒకేసారి దించేయడం, తియ్యని మాటలు, వాక్చాతుర్యం, ఇవన్నీ ఏంటి? అవన్నీ ఏంటి? వేషధారణ. ఎక్కడ వేషధారణ? ఎక్కడ వేషధారణ? ప్రార్థనలో వేషధారణ. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారుల ప్రార్థన కూడా మీరు అంగీకరించొద్దు. అదేదో గొప్ప ప్రార్థన, అతను ఏదో పెద్ద గొప్ప ప్రార్థనా వీరుడు అని మీరు అనుకోవద్దు. మనుష్యులకు కనపడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారికి తగిన ఫలం వారు పొంది ఉన్నారని నేను నిశ్చయముగా మీకు చెప్తా. అంటే దేవుడు ప్రార్థనలో వేషధారణ మనం కలిగి ఉంటే ఫలాన్ని ఇస్తాడంటే ఏ ఫలం అది? ఏ ఫలం? ఏ ఫలం అండి? మంచి ఫలమా చెడ్డ ఫలమా? చెడ్డ ఫలాన్నే ఇస్తాడు. ఎందుకు? వేషధారణ. వేషనైన రాహాబు అయినటువంటి వేషనైన దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారణ ఎటువంటి పరిస్థితుల్లో? అయ్యో, వేషధారులు అయినటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకు శ్రమ. ఇంకేమన్నాడు చూడండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది చూడండి, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు, ఉచ్చరింపవద్దు. వ్యర్థమైన మాటలు అంటే ఏయో పలుకుతారు కదా. పరిశుద్ధాత్మ వచ్చేసింది ప్రార్థనలోని ఏయో పిచ్చి పిచ్చి మాటలు పలుకుతారు కదా. అటువంటి వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరింపవద్దు. ఇంకోటండి, విస్తరించి మాట్లాడుట వలన తన మనవి వినబడునని వారు తలంచుచున్నారు. కానీ ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఆ అధికారికి ఉన్నటువంటి సమయం మనం కిల్ చేసేస్తే ఊరుకుంటాడండి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మనం మనవి చెప్పేస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడండి? అంటే మన గోడు ఎంత ఎక్కువసేపు చెప్తే అంత గొప్పగా విని మనకు అంత మేలు చేస్తాడని మనం అనుకుంటాం. కానీ అంత ఏమెత్తాడా? ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి అంతసేపు నీ గోడు చెప్తే, అందుకే వినతి పత్రాలు ఇట్టేశారు. వాళ్ళు తెలుగుగా ఏం చేశారు? మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి? వినతి పత్రం రాసి ఇచ్చా పిఏకి ఇచ్చేస్తాడు, అంతే. అంతే అయిపోయా. మనుషులు ఎలాగా వారని తెలిసి మనుషులే అలాగా రకరకాల కొత్త పద్ధతులు కనిపెడితే మరి దేవుణ్ణి విసిగితే, దేవుణ్ణి విసిగిస్తే విస్తరించి నువ్వు 4 గంటలు చేసేస్తున్నావు, 6 గంటలు చేసేస్తున్నావు, మరి వాక్యం ఎప్పుడు చదువుతావు? దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? సువార్తను ఎప్పుడు ప్రకటన చేస్తావు? నీకు ఇచ్చినటువంటి సమయం ఎంత? విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడినని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. మీరు చేసేటువంటి ప్రార్థన చిన్న ప్రార్థన అయినా సరే అది దేవుడికి యుక్తమైనటువంటి ప్రార్థన ఉండాలి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అవసరము అయినవి ఏంటో అంటే వాటి గురించి అడగొద్దనే కదా. మీ శారీరక అవసరాల గురించి
అడగొద్దు. ఒకవేళ అడిగినా చాలా తక్కువగా అడగండి. ఎందుకంటే నాకు తెలుసు. అంటే పిల్లోడికి మాటలు రావు. ఆ? 5వ నెలలో మాటలు వచ్చేస్తాయా? మరి తల్లి ప్రతి అవసరతను తీరుతుందా లేదా? ఆడు అడుగుతున్నాడా? మరి దేవుడు కూడా అలాంటి వాడు కాదండి. దేవుడు కూడా అలాంటి వాడు కదా. మనం మాట్లాడితే పనికిరాని మాటలు మాట్లాడతాం ప్రార్థనలు. అందుకే వద్దురా బాబు, నీ అవసరాలు ఏంటో నాకు తెలుసురా బాబు. నువ్వు ప్రార్థిస్తే నీ ఆత్మీయ స్థితి గురించి ప్రార్థించుకో. వాక్యంలో నీ నడవడిక గురించి ప్రార్థించు. వీటి గురించి ప్రార్థించు. వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరింపక, విస్తరించి ప్రార్థన చెయ్యొద్దు. అలానే మొత్తం ప్రార్థన కొట్టేస్తావా? అలానే మొత్తం ప్రార్థన కొట్టేస్తే అది ప్రమాదమే. అంటే ఈరోజు టోటల్గా నేర్చుకుంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు దేవుడు ఎందుకు అవసరం అంటే, మనం ఎంత విశ్వాసం అయినప్పటికీ కూడా, ఏలియా విశ్వాసే ఏమయ్యాడు? యెజబెలుని చూసి పారిపోయాడా లేదా? పిరికితనం ఎందుకు వచ్చింది? బలహీనత. ఆత్మదేవుడు సహాయం చేశాడా లేదా తర్వాత? మరి అంత గొప్ప భక్తుడే ఆత్మ సహాయాన్ని పొందినప్పుడు మరి ఆ ఆత్మను అడ్డు పెట్టుకుని నువ్వేంటి ఏయో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నావు? అంటే బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలో నీకు సహాయం చేస్తాడు. అక్కడ వరకే. నీ భక్తిని ఇతరులకు ఎగ్జిబిట్ చేయడానికి కాదు పరిశుద్ధాత్ముడి సహాయం నీకు. అది మనం తెలుసుకోవాలి. మనకి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలో మనకి పరిశుద్ధాత్ముడు సహాయం చేసి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మనకి ఇప్పటికీ కూడా సర్వసత్యం తెలియదండి. మనకి ఇప్పటికీ కూడా సర్వసత్యం తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి సర్వసత్యం నాకు తెలుసా అని గుండెల మీద చేసి చెప్పండి. మరి సత్యంలో సర్వసత్యంలోకి ఎప్పుడు నడిపించబడతా? అందుకే పరిశుద్ధాత్ముడి యొక్క అవసరం మనకి ఎంతైనా ఉంది. ప్రార్థన చేసుకోండి.